మీ పిల్లలు కూడా బొమ్మలు విరిగిపోతే ఏడుస్తున్నారా? విరిగిన బొమ్మే కావాలి అని మారం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక అందమైన ఇంట్లో మాయ అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆమెకు అత్యంత ఇష్టమైన స్నేహితుడెవరో తెలుసా? రోబో. ఈ రోబో మెరిసే ఎర్రటి రంగు, మినుకు మినుకుమనే నీలం కళ్ళు ఉండేవి. రోబో కేవలం ఆట బొమ్మ కాదు, మాయ బెస్ట్ ఫ్రెండ్. వారు రహస్యాలు పంచుకునేవారు, అద్భుతమైన సాహసాలకు వెళ్లేవారు. రోబో ఎల్లప్పుడూ తనతోనే ఉంటుందని మాయ గట్టిగా నమ్మింది. ఒకరోజు ఒక ఆట ఆడుతుండగా మాయ అనుకోకుండా తడబడింది. రోబో ఆమె చేతుల నుండి ఎగిరి గోడకు బలంగా తగిలి టప్ మని విరిగిపోయింది. రోబో శరీరం రెండుగా చీలింది. ఒక చెయ్యి విరిగింది. మాయ భయంతో చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండెలో ఏదో విరిగిపోయినట్టు అనిపించింది. నా రోబో విరిగిపోయింది అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. మాయ రోబోను సరిచేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. టేప్ వేసింది, గ్లూ అతికించింది, కానీ ప్రయోజనం లేదు. రోబో నిజంగా విరిగిపోయింది. నాకు ఇష్టమైనవన్నీ ఎప్పుడూ ఒకరోజు విరిగిపోతాయా అని ఆమె ఆలోచించింది. ఎల్లప్పుడూ నాతో ఉన్న రోబో కూడా విరిగిపోతే ఇంకేం నిలబడతాయి అంటూ ఏడుస్తోంది పాపం. ఆ సాయంత్రం మాయ నాయనమ్మ నాని ఆమె కన్నీళ్లను, విరిగిన రోబోను చూసింది. నాని మాయను ఒక పక్కన కూర్చోబెట్టి ఒక చిన్న మట్టి కుండను తీసింది. మెల్లగా దానిని తన చేతుల్లో నలిపి తిరిగి మట్టి పొడిని చేసింది. చూడు నా బంగారం, కుండ విరిగిపోయింది, కానీ కుండ తయారు చేయబడిన మట్టి అదృశ్యమైందా? మాయ తల అడ్డంగా ఊపింది. లేదు అని చెప్పింది. నాని నవ్వి, అలాగే నిజంగా లేనిది ఈ కుండలాగా లేదా నీ రోబో శరీరం లాగా అది విరిగిపోతుంది, కానీ నిజంగా ఉన్నది ఈ మట్టిలాగా లేదా నీవు రోబో పట్ల చూపించిన ప్రేమలాగా అది ఎప్పటికీ పోదు. నాని అప్పుడు భగవద్గీత శ్లోకాన్ని ఇలా చెప్పింది. ఈ శ్లోకం భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 16. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయో సత్వదర్శిభిః. శ్లోకం యొక్క భావం: నిజమైనవి కానివి ఎప్పటికీ ఉండవు, మరియు నిజమైనవి ఎప్పటికీ లేకుండా పోవు. ఇలా గీతలోని శ్లోకాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మాయా కళ్ళు పెద్దవిగా అయ్యాయి. నాని ఈ శ్లోక భావం వివరించింది. రోబో శరీరం కేవలం ఒక రూపం మాత్రమే, కానీ ఆమె రోబో పట్ల చూపిన స్నేహం, వారు పంచుకున్న ఆనందం, ఇవన్నీ నిజమైనవని గ్రహించింది. అవి ఆమె గుండెల్లో ఇంకా అలానే ఉన్నాయి, అవి ఎప్పటికీ విరిగిపోవు అని మాయ అర్థం చేసుకుంది. రోబో పాత రూపం తనకు మిస్ అయినా ఒక కొత్త రకమైన శాంతి ఆమె గుండెలో నిండింది. విషయాలు మారినప్పటికీ నిజమైన భావనలు, నిజమైన ఆనందం తనలోనే ఉంటాయని ఆమెకు తెలిసింది. ఆమె రోబో ముక్కలను జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టింది. విరిగిన ఆట బొమ్మగా కాదు, తన గుండెలో శాశ్వతంగా ఉండే స్నేహానికి గుర్తుగా. ఇప్పుడు ఆమె తన ఇతర ఆట బొమ్మలను, తన కుటుంబాన్ని చూసింది. వారికి తనపై ఉన్న ప్రేమ శాశ్వతమైనదని ఆమె గ్రహించింది. మీరు కూడా గీతలోని శ్లోకాలను వింటూ మీ జీవితంలో మార్పుని తీసుకురండి. శ్లోకాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే రాధే రాధే అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.